99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వసుధ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో షాపింగ్ కోసమని బయటికి వెళ్ళినప్పుడు ఆకలేసి పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ తినేవారిని చూస్తే ఏ ఒక్కరు కూడా పూర్తిగా తినటం లేదు. ఏంటని ఆశ్చర్యపోయాం అందరం. మేము చెప్పిన ఆర్డర్ చూస్తే కానీ అర్థం కాలేదు మాకు. ఖరీదును ఫ్యాషన్ను పక్కన పెడితే మనం ఆశించిన రుచి లేదనే చెప్పాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నుంచి స్టార్ హోటల్ వరకు మనం తినే తిండి మనకు ఎంతవరకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందో తెలియదు. కానీ నాగరికత తెలిపిన వెర్రి పోకడలతో శుచి పచి లేని ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చి సంప్రదాయ వంటకాలు మరుగున పడిపోయాయి అన్న మా నానమ్మ మాటలు మాత్రం నిజమనిపిస్తోంది. అధిక పోషక విలువలున్న సంప్రదాయక వంటలలో మొదటిగా చెప్పుకునేది చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు. అయితే ఈ రోజు వసుధ కిచెన్లో ముందుగా రాగి హల్వాని చూసేద్దామా మరి. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ గుల్మోర్పరకు నియర్. నేను యాక్చువల్లీ కర్ణాటక నుంచి వచ్చాను. కర్ణాటకలో ఉండేవాళ్ళు, బట్ సెటిల్డ్ అయితే ఇక్కడ. ఇక్కడ పేరు సవిత గారు. ఈ రోజు అంతా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో మీరు ఏ ఐటమ్ చేయబోతున్నారు? నేను ఇక్కడ రాగి హల్వా చేద్దాం అనుకుంటున్నాను. రాగి హల్వా. ఓకే. రాగి హల్వాకి కావలసిన పదార్థాలు: రాగులు ½ కిలో, బెల్లం ½ కిలో, గోధుమలు ½ టీ స్పూన్, బియ్యం ½ టీ స్పూన్ లేదా కొర్రలు 1 టీ స్పూన్, యాలకులు 2. రాగి హల్వా ఎందుకు ప్రిపేర్ చేశానంటే మన్ను దానికి పిల్లలకి చాలా బాగుంటుంది. ముందు గీ వాడట్లేదు నేను. మల్టీ గ్రెయిన్స్ లో రాగులు ఉంటారు కదా, హల్వా అంటే కూడా చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. దానికి తోడు హెల్త్ కి మంచి అయినటువంటి రాగులతో చేస్తున్నాను. హల్వా లాగా రావడానికి కొద్దిగా గోధుమ బియ్యము 1 స్పూన్ వాడుతున్నా. అది లేకుండా కుర్రలు వాడవచ్చు. రాగులతో పాటు కుర్రలు వాడవచ్చు. అదేందుకంటే థిక్నెస్ కోసం, హల్వా లాగా రావడం కోసం అందుకు వేస్తున్నాను. అంతేనే, అది వేయకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. థిక్గా ఉండాలి, హల్వా లాగా ఉండాలి. థిక్గా ఉండడం కోసం కొంచెం కుర్రలు కూడా 1 స్పూన్ వేసాను. మీకు ఈ హల్వా దీంతోనే ప్రిపేర్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే నేను కర్ణాటకలో ఇది చాలా ఫేమస్ అనమాట హల్వా, రాగు హల్వా అంటే. చిన్నప్పటి నుంచి మనకు అలవాటే. మాకే సమ్మర్ సీజన్లో ఇది చాలా చేస్తారనమాట అక్కడ కర్ణాటకలో. చిన్నప్పటి నుంచి తినేసి అలవాటు అయిపోయింది. ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే మామూలుగా జొన్న టేస్ట్ ఉంటుంది. అంటే జొన్న ఉండదు, దానిగా జొన్న టేస్ట్ వస్తుంది. అందుకే చాలా బాగుంటుంది. అందుకే ఇయర్లీ చేస్తున్నా. మా బాబుకి చాలా ఇష్టం. ½ కిలో రాగులకి ½ కిలో బెల్లం. ½ కిలో రాగులకి ½ కిలో బెల్లం. బెల్లం లేకుండా తాడే బెల్లం అంటారు కదా, అది బెల్లం అంటే అది ఉంటుంది. అది ఇంకా స్మెల్ బాగుంటుంది. తాడే బెల్లం స్మెల్ బాగుంటుంది. నేను ఆర్గానిక్ బెల్లం తీసేసుకున్నాను. దానికి 1 స్పూను గోధుమ, 1 స్పూను బియ్యం తీసేసుకున్నాను. ఓవర్ నైట్ నానపెట్టాను. కొద్దిగా ఎలాచి వేసాను, 2 ఎలాచి దాంట్లోనే వేసాను. లేకపోతే పౌడర్ ఏమో వేసుకోవచ్చు. నేను దాంట్లో నానపెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే ఆ వాటర్ నుంచే మిక్సీ పెట్టేసాను. సరిపడా వాటర్ పోసాను. 2 గ్లాస్ వేసేసాను. మిక్సీ పెట్టేసి ఉట్టి పాలే తీసేసుకున్నాను. పాలు ఫిల్టర్స్ చేసేసుకున్నాను. ఉట్టి పాలు తీసుకుని ఎలా ఉంటే పాల్లాగా ఉండాలి, థిక్గా ఉండాలి. వాటర్ తీసేసుకున్నాను. ఇంకా స్ప్రౌట్స్ చేయొచ్చు. రాగులు ఒకరు నానపెట్టి ఎండకు పెట్టేసి స్ప్రౌట్స్ వస్తాయి కదా, అది మిక్సీ పెట్టుకుంటే అది ఇదే ప్రాసెస్ సేమ్. నేను రాగులో తీసేసుకున్నాను. మిక్సీ పాలు తీసేసుకున్నాను. దాని సరిపడా బెల్లం పోసాను. బెల్లం పోసి తిప్పాను గట్టిగా. అంటే రాగి జావా చేసుకుంటారు కదా, అలాగే తిప్పుతూ ఉండాలి. హల్వా లాగా క్వాంటిటీ రావాలి, థిక్గా రావాలి.
మాకు అయిందంటే ఎలా తెలుస్తుందంటే దాని పైన గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది, ఓకే గ్లాస్ ఫినిషింగ్ కనిపిస్తుంది. అప్పుడు తిక్కుగా అయినట్టు మనకు తెలుస్తుంది. హల్వా రెడీ అయ్యింది. అప్పుడు గీని ఒక ప్లేట్లో గీ పెట్టేసి అది చేసిన హల్వా దాంట్లో వేసేసుకుని సమానంగా మనకి ఈక్వల్ కట్ చేసుకుని హల్వా లాగా. డెకరేట్ కోసం డ్రై కోకోనట్, మళ్ళీ గసగసాలు, డ్రై చేసిన గసగసాలు టేస్ట్ కోసం. గీలో తింటే బాగుంటుంది. ఇది అంతే వెంటనే తినడానికి కుదరదు. ఇది 2 hours అట్లీస్ట్ 2 hours కూల్ అవ్వాలి. కూల్ అవుతేనే చాలా టేస్ట్ ఉంటుంది. లేకపోతే మర్నాడులో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఎన్ని డేస్ వరకు దీన్ని మనం నిల్వ ఉంచుకోవచ్చు? అంటే 1 week ఉంటుంది. మ్యాక్సిమం 1 week దాకా టేస్ట్ ఏమి మారదు, అట్లానే ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. రాగులు పిండి పెట్టుకుంటా బియ్యం వేసాం కదా, అదేమో మంచిగా టేస్ట్ అంతా బాగుంటుంది. నార్మల్ హల్వా తింటేనే కొంచెం అంటే లావు ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు రాగితో చేశారు. సో మనకి నార్మల్ గా హెల్త్ పరంగా ఎంత మంచిది ఇది నార్మల్ హల్వాకి రాగి హల్వాకి? రాగు హల్వా అంటే హైలీ కార్బోహైడ్రేట్స్ ఇది అంటే హై ఉంటుంది. డైజెస్ట్ అయ్యేది తక్కువ షుగర్ కంటెంట్ తక్కువ అవుతుంది. ఈ మామూలు హల్వా తినేస్తే వెంటనే షుగర్ లెవెల్కి వెళ్ళిపోతుంది. రాగులు అట్లా వెళ్ళదు, నిదానంగా వెళ్ళిపోతుంది. గీ వేయట్లా యూస్ చేసుకోవట్టు అలా తిన్నా పర్వాలా. పిల్లలకి చెప్తున్నా గీ అంటే పిల్లలకి బాగుంటుంది. అది దానికి వేరే హల్వా చేయడానికి గీ ఎక్కువ పోస్తారనమాట. దీనికి అక్కర్లా, గీ అక్కర్లా, అలా టేస్ట్ ఉంటుంది. న్యూట్రిషన్స్ చాలా బాగుంటుంది. బెల్లం వేసాను కదా, మామూలుగా హల్వా అంటే షుగర్లు చేస్తారు, ఇది షుగర్ చేసేది బాగోదు, బెల్లం కాంబినేషన్ బాగుంటుంది. ఓకే సవిత గారు, చాలా మంచి వంటకం. ఎందుకంటే హల్వా అందరూ ఇష్టపడతారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. ఎట్ ది సేమ్ టైం ప్రజెంట్ డేస్లో ఎవరు కూడా హెల్త్ కాన్షియస్గా లేరు. అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. కానీ ఈ మనకి చిరుధాన్యాలతో అనేది ఒకప్పుడు తినేవాళ్ళు, రాగులు, సజ్జలు, జొన్నలు, ఇవన్నీ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. తయారు చేసే విధానం: ముందుగా రాగులు, గోధుమలు, బియ్యంను ముందు రోజు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టిన వాటిని తరువాత రోజు మిక్సీ పట్టుకుని ఫిల్టర్ చేసి రాగి పాలను తీసుకోవాలి. తరువాత బెల్లాన్ని త్వరగా కరగడం కోసం చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టుకుని అందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న రాగి పాలను, బెల్లంను పాన్లో పోసి తిప్పుతూ ఉండాలి. అది హల్వాలాగా మిశ్రమము తయారవగానే ఒక ప్లేట్లోకి ఘీ రాసుకుని ఆ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని డెకరేషన్ కోసం ఎండు కొబ్బరి తురుము కానీ వేయించిన గసగసాలను వేసుకోవాలి. పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంతే, రాగి హల్వా రెడీ అయిపోయినట్టే. ఓకే సవిత గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి వంటకం మాకు చెప్పారు, మా ప్రేక్షకులకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. పెద్దవాళ్ళు ఎక్కువగా జొన్న రొట్టెలు, రాగి జావా ఇది మార్నింగ్ లేవంగానే వాళ్ళు తాగుతూ వాళ్ళ డే అలాగే స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ డేస్లో చాలా మంది అందరూ కల్చర్కి దానికి అలవాటు అయిపోయి ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ హెల్త్కి అనేది చాలా ఇంపార్టెంట్ కాదు. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది. For more updates, please subscribe 99 TV Telugu.